బ్రెడ్తో పూర్ణాలు చేసుకోవడానికి ముందుగా మూకుడు పెట్టుకొని కప్పు బొంబాయి రవ్వ వేసుకొని కొంచెం వేపుకున్నాక నెయ్యి కూడా వేసి బాగా దోరగా వేపుకోవాలి. వేపినాక వేగింది ఒక దానిలోకి తీసుకోవాలి. మళ్ళీ బాండీలో కొంచెం నెయ్యి వేసుకుని జీడిపప్పులు కూడా వేసుకున్నాక వేగినాక ఒక గిన్నెలోకి తీసేసుకొని అదే బాండీలో 3 కప్పులు నీళ్ళు పోసుకొని కప్పు బెల్లం వేసుకొని బెల్లం బాగా కరిగేదాకా కలపాలి. కలిపినాక వేపుకున్న రవ్వను వేసి ఉండలు లేకుండా వేపాలి. ఇలాగే తిప్పుతూ ఉండాలి, లేకపోతే ఉండలు చుట్టుకుపోతుంది. బొంబాయి రవ్వ మొత్తం వేసేసి బాగా ఉడకనివ్వాలి. ఇవి ఉడుకుతున్నాగా ఇలాచి వేసుకొని వేపిన జీడిపప్పులు కూడా నెయ్యితో పలంగా వేసుకొని బాగా దగ్గరికి అయ్యేదాకా మిశ్రమాన్ని ఉంచాలి. ఇలా దగ్గర పడినాక తీసి మూత పెట్టుకోవాలి. వేడి చల్లారినాక చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. ఇలా దగ్గర పడిపోయింది కదా, ఇప్పుడు తీసేద్దాం, పక్కన పెట్టేసుకుని ఇప్పుడు బ్రెడ్ని చుట్టువైపులు ఉన్నదంతా కోసేసి మధ్యలో మట్టిగా తీసుకోవాలి. తీసుకుని నాకైతే బాగా రాలేదు, మీరైతే శుభ్రంగా కోసుకోండి. దీన్ని తీసుకొని ఇంకో బ్రెడ్ కూడా తీసుకొని ఆ బ్రెడ్ని కూడా కోసుకోవాలి. చుట్టూ ఉన్న తీసేయాలండి. వైట్ మట్టికే మీరు వాడుకోవాలి. ఇప్పుడు నీళ్ళల్లో తడిపి చల్లారిన మిశ్రాన్ని చేతికి నెయ్యి రాసుకొని చిన్న ఉండలా చేసుకొని బ్రెడ్ని ఇలా చుట్టుకోవాలి. ఇలా ఉండలాగా చుట్టుకుంటే ఇలా ఉండలు చుట్టుకోవాలి. ఉండలు చుట్టుకొని పక్కన పెట్టుకొని ఉండలన్నీ ఇలా చుట్టుకొని ఒక చోట పెట్టుకొని బాండీలో నూనె పోసుకొని ఆయిల్ వేడెక్కినాక ఒక్కొక్కటి చప్పున చేసుకున్నవన్నీ ఉండలన్నీ వేసేయాలి. పూర్ణాలు వేసి సిమ్లో ఉంచాలి. హైలో మట్టి ఉంచకూడదు, మాడిపోతాయి. సిమ్లో ఉంచి అటు ఇటు తిప్పుతూ కలుపుకుంటా మొత్తం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని వేపుకోవాలి నూనెలోనే. కొంచెం సమయం పట్టిద్దండి, కానీ వెయిట్ చేయాలి. తర్వాత ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చినాక ఒక్కొక్కటి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఒక్కొక్క ప్లేట్లో వేసేసుకోవాలి. మొత్తం వేసుకున్నాను ఫ్రెండ్స్. నేను చేస్తే మటుకి ఇలా వచ్చినాయి. మీరు చేసి ఎలా వచ్చినాయో మాకు కామెంట్